కోల్ బెల్ట్ లో రోజు రోజుకు ఎండలు దంచి కొడుతూ ఉండటంతో సింగరేణి ప్రాంతం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు రెస్ట్ షెల్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో సింగరేణి కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. తమకు సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్తూనే పని వేళలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఏడాది సింగరేణిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పని చేపించడం వలన ఎండ దెబ్బ బారిన పడి కార్మికులు ప్రాణాలను కోల్పోతున్నారు. 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటితే లే ఆఫ్ ప్రకటించి వేతనంతో కూడిన లీవ్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ సింగరేణి యాజమాన్యం దొంగ రీడింగ్ చూపెడుతోందని కలెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణ చేయాలని సింగరేణి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మన ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నుంచే కోల్ బెల్ట్ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఏదైతే ఇటు ఓపెన్ కాస్ట్ గన్నులతో పాటు భూగర్భ గన్నులో పనిచేస్తున్నటువంటి సింగరేణి కార్మికులకు అయితే ఇబ్బందులు అయితే తప్పట్లేదు. ఎండాకాలం ప్రారంభంలో 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఏదైతే ఏప్రిల్ 2వ వారంలోనే దాదాపుగా 45 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రత అయితే నమోదవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా మిగతా ప్రాంతాలతోటి పోల్చితే కోల్ బెల్ట్ ప్రాంతాల్లో 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతుంటాయి. ప్రస్తుతానికి మనతో పాటు ఓపెన్ కాస్ట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులతో పాటు యూనియన్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత ఏడాది కంటే ఈ ఏడాది ఎలా ఉన్న ఎండలు, ఓపెన్ కాస్ట్ గనుల్లో మీకు ఇస్తున్నటువంటి ప్రికాషన్స్ అందుతున్నాయా, ఎలా ఉన్నాయి పరిస్థితులు? ఈ మన శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గన్లో ఆల్మోస్ట్ మన రామగుండ ఏరియాలో ఇక మన శ్రీరాంపూర్ మన కోల్ బెల్ట్ ప్రాంతంలో ఇక్కడ మనకు ఈ ఓపెన్ కాస్ట్ గన్లో కార్మికులకు రెస్ట్ షెల్టర్లు ఏర్పాటు చేయడం కానీ ఇంకొకటి మన పని వేళలో మార్పు చేయడం కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు నార్మల్గా 7 to 3 ఉండే. ఈ 7 to 3 వర్కింగ్ అవర్స్ ఉన్నప్పుడు ఇంత ఎండలో మన పని చేయడానికి ప్రతి కార్మికుడికి ఇబ్బందిగా అవుతుంది. ఈ మన పని వేళల్లో కూడా మార్పు చేసి ఈ ఎండ టెంపరేచర్ ఉన్న సమయంలో విధులు ఉండకుండా ఎండ రాకముందే మనకు టెంపరేచర్ పెరిగే సమయంలో విధులు అయిపోయేటట్లు అట్లా చర్యలు చేపట్టాలని యాజమాన్యాన్ని మేము కార్మిక లోకం అంతా మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటిదంటే మనకు మజ్జిగ ప్యాకెట్లు కూడా అందరికీ కార్మికులకు అందే విధంగా చర్యలు కూడా చేపట్టాలని కోరుకుంటున్నాం. దాదాపు ఏదైతే గత ఏడాది మే మాసంలో వచ్చినటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే 40-45 డిగ్రీలకు పైన కేవలం ఇప్పుడు ఏప్రిల్ మాసంలోనే ఆ ఉష్ణోగ్రతలు మనం ఇప్పుడు చూస్తున్నాం. రానున్న కాలంలో కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు అసలు సింగరేణి యాజమాన్యాన్ని మీ సేఫ్టీ కోసం ఏం కోరుతున్నారు? పని వేళలో మార్పు చేయడం వల్ల మాకు కొంచెం ఉపశమనం కలుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ ఎండలకి జనరల్గా మామూలుగానే బయట ఎక్కువ ఉంటుంది, అట్లాంటిది ఇంకా లోపలికి వెళ్తే ఇంకా 1-2 డిగ్రీస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి పని వేళలో మార్పు చేయడం వల్ల కొంత మాకు ఉపశమనం కలుగుతుందని మేము ఆశిస్తున్నాం. ప్రతి ఏడాది కూడా ఓపెన్ కాస్ట్ గనుల్లో రెస్ట్ షెల్టర్లు ఏర్పాటు చేయాలనేసి మీరు ఇటు యాజమాన్యానికి చెప్పినప్పుడు కూడా పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి రాకపోవడంతో ఓపెన్ కాస్ట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అయితే ఇబ్బంది తప్పట్లేదు. ఇప్పుడు ఏఐటీయూసీ యూనియన్ తరఫున మీరు ఎటువంటి డిమాండ్ చేయబోతున్నారు? మేము ముఖ్యంగా దీనికి పరిష్కారం పని వేళలు మార్చడం ఒక్కటే. ఎందుకంటే ఈ లోకల్లో ఉన్న యాజమాన్యం, మైన్ యాజమాన్యం కానీ జిఎం స్థాయి వరకు కానీ ఇక్కడ మనకు ఓసీలో అవసరమైన చలవ పందిళ్ళు వేయటం, లోపల రంజన్లతో నీళ్లు పెట్టడం, ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇవ్వటం, అదేవిధంగా మజ్జిగ ఇవ్వటం, ఇవన్నీ చేస్తున్నారు. దాంతోపాటుగా ఎక్కడ అవసరమైతే అప్పటికప్పుడు రెస్ట్ షెల్టర్లు ఏర్పాటు చేసి కల్పిస్తున్నారు. ఓసీలో పని స్థలాలు మారుతుంటాయి కాబట్టి దానికి అనుగుణంగా మార్చుకుంటూ పోతున్నారు. కానీ ముఖ్యంగా ఈ ఎండాకాలం ఈ వాతావరణాన్ని తట్టుకోవాలంటే మనం తీసుకునే చర్యలు సరిపోవు. ఇప్పటికే 47-48 డిగ్రీలు వస్తున్నాయి. లోపల అండర్గ్రౌండ్లోకి వెళ్తే ఇంకొక 3 డిగ్రీలు ఎక్కువ ఉంటుంది. అక్కడ ఈ గాలి కూడా ఉండదు. ఉపరితలానికన్నా మనం కింద ఉంటాం కాబట్టి ఒక 150-200 మీటర్ల లోపల ఉన్నాం కాబట్టి ఈ గాలి ఇట్లా ఆడే పరిస్థితి ఉండదు. బాగా ఇబ్బంది ఉంది. దీనికోసమే మనం యాజమాన్యాన్ని యూనియన్గా 4-5 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఏమని? ఈ పని వేళలు మార్చాలి అని. గతంలో ఉన్న చైర్మన్ గారు ఏదైతే ఉన్నారో ఆయన ఎందుకు చేశాడో తెలియదు, కానీ ఆయన ఈ పని వేళలు మార్చడానికి ఒప్పుకోలేదు. మొదట్లో 2-3 సంవత్సరాలు మార్చాడు. ఆ తర్వాత ఆయన మార్చలేదు. అప్పుడున్న ప్రభుత్వం తరపు నుంచి కానీ గుర్తింపు సంఘం కానీ దాని మీద పెద్దగా ప్రెషర్ తీసుకురాలేదు. దానికోసం ఈ 5-6 సంవత్సరాల నుంచి మార్చడంలా ఈ ప్రకృతిని తట్టుకోవాలంటే మధ్యాహ్నం 1 కాడ నుంచి సాయంత్రం 4 వరకు వెసులుబాటు ఇవ్వాలి. ఇంకొక పక్క ప్రభుత్వం కూడా రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అని ప్రకటిస్తుంది. ప్రకటించి ఏం చెబుతున్నారు?
మధ్యాహ్నం 11 కాడ నుంచి సాయంత్రం 4 వరకు ఎవ్వరూ ప్రజలు బయటికి వెళ్ళొద్దు, ఎండలో అవసరం ఉంటేనే వెళ్ళండి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు అంటున్నారు. కానీ బయట పరిస్థితుల కన్నా 4-5 డిగ్రీలు ఎక్కువ ఉండే ఓపెన్ కాస్ట్లలో కంటిన్యూస్గా ఇక్కడ పని చేపిస్తుంది యాజమాన్యం. ప్రొడక్షన్కి ఎటువంటి ఆటంకం రాదు, కార్మికులు ప్రొడక్షన్ ఎంత తీయాలో అంత తప్పకుండా తీస్తారు. కానీ ఈ పని వేళలు మార్చాలి. కనీసం ఇప్పుడున్న చైర్మన్ గారన్న ఇది ఆలోచించి ఈ పని వేళల్ని మార్చడం ద్వారా మాత్రమే దీన్ని కాంపన్సేట్ చేయగలుగుతాం. ఈ చిన్న చిన్న చర్యలు ఎన్ని తీసుకున్నా సరే, నీళ్లు కొడుతున్నారు, ట్యాంకర్లు పెట్టారు, ఏం పెట్టినా ప్రకృతిని తట్టుకోవాలంటే తప్పకుండా మధ్యాహ్నం 12-1 కాడ నుంచి సాయంత్రం 4 వరకు వెసులుబాటు ఇచ్చేటట్టుగా, ఫస్ట్ షిఫ్ట్లో పొద్దున 6 కాడ నుంచి మొదలుపెట్టి 1 వరకు, సెకండ్ షిఫ్ట్ 4 నుంచి రాత్రి 11 వరకు, నైట్ షిఫ్ట్ యథావిధిగా 11 నుంచి 7 వరకు పెడితే ప్రొడక్షన్ వస్తుంది, కార్మికులకు ఇది ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఓపెన్ కాస్ట్లలో పనిచేసే కార్మికులు 45 నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళే ఉంటారు. అండర్గ్రౌండ్లో యువకులు ఉంటారు. కొద్దిగా వయసు పెరిగిన తర్వాత సీనియర్లు అయిన తర్వాత మాత్రమే ఓపెన్ కాస్ట్కి వస్తారు. కాబట్టి ఈ ఓపెన్ కాస్ట్లో చేసే కార్మికులు ఈ వడదెబ్బ తగిలి చాలామంది మరణాలు అవుతున్నాయి, దాంతోపాటుగా ఆరోగ్యం క్షీణిస్తుంది. మొన్నటికి మొన్న 2 రోజుల క్రితమే మా ఓసీలో కూడా ఒక కార్మికుడు హార్ట్అటాక్తో చనిపోయాడు. ఆయనకు 48 సంవత్సరాలు. అది దాని జాగ్రత్తలు ఇవన్నీ ఎంత తీసుకున్నా పని వేళలు మార్చడం ఒకటే ముఖ్యం. వైపు ఇటు సింగరేణి ప్రాంతాల్లో 50 డిగ్రీలు కనుక దాటితే ఖచ్చితంగా కార్మికులకు వేతనంతో కూలిన లివ్ ఇవ్వాలనేసి ఒక నిబంధన కూడా ఉంది. కానీ ఇప్పటివరకు అసలు అది అమలు చేసిన సందర్భాలు లేవు. ఓవైపు 50 డిగ్రీలు దాటినా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా కూడా వీటినైతే ఇటు సింగరేణి యాజమాన్యం బయట పెట్టలేని పరిస్థితి ఉన్నాయి. దీనిపైన అసలు మీరు యాజమాన్యాన్ని ఏ రకంగా డిమాండ్ చేయబోతున్నారు? అసలు ఎలా ఉన్నాయి పరిస్థితులు? ఇది ఏంటంటే దాన్ని మ్యానిపులేట్ చేసి 50 డిగ్రీలు దాటింది అని చాలాసార్లు గత 4-5 సంవత్సరాల నుంచి ముఖ్యంగా కొత్తగూడెం ఏరియాలో ఎక్కువగా దాటుతుంటుంది. తర్వాత మన ఏరియాలో కూడా దాటింది. కానీ యాజమాన్యం సరైన రీడింగ్ చూపిస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. ముఖ్యంగా ఇక్కడున్న కలెక్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి దాని మీద చర్య తీసుకోవాలి, దాన్ని కౌంటర్ చెక్ చేయాలి. 50 డిగ్రీలు దాటితే కంపల్సరీ లే ఆఫ్ ఇవ్వాలి, పూర్తి జీతంతో కూడిన లీవ్ ఇవ్వాలనేది సర్కులర్ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాంతోపాటుగా ఏంటంటే యాజమాన్యం వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం, లక్షలాది రూపాయలు అంటారు. సర్ఫేస్లో పనిచేసే కార్మికులు ఓపెన్ కాస్ట్ కాకుండా ఈ వర్క్షాప్లో కానీ, సిహెచ్పిలో కానీ, అదేవిధంగా స్టోర్స్లో కానీ ఇట్లాంటి చోట పనిచేసే కష్టపడే కార్మికులు ఉన్నారు. మైన్స్లో సర్ఫేస్లో చేసే ట్రామర్లు, ఏమర్లు వాళ్ళంతా ఉంటారు, టబ్ రిపేరింగ్ సెక్షన్ వాళ్ళు. వీళ్ళకి ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వట్లేదు. దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. తప్పకుండా కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ఈ సింగరేణి భవిష్యత్తు ఉంటుంది, ప్రొడక్షన్ వస్తుంది. చూడొచ్చు ఏదైతే ఓవైపు ఇటు ఉష్ణోగ్రతలు అధిక గరిష్ట స్థాయిలో నమోదవుతున్నప్పటికీ కూడా సింగరేణి యాజమాన్యం సింగరేణి కార్మికులకు కొంతమేర వెసులుబాటు అయ్యే విధంగా సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు అయితే కల్పించడం లేదనేసి ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ఏదైతే సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకైతే 50 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఇటు వేతనంతో పాటు కూడిన జీతం ఇవ్వాలనేసి గత కొద్ది రోజులుగా తాము డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం దొంగ లెక్కలు అయితే రీడింగ్లో దొంగ లెక్కలు చూపెడుతుందనేసి ఇటు ఆరోపణలు చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. కాస్ట్ గనుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల పనివేళలో మార్పులు చేయాలనేసి గత 5 నుంచి 6 సంవత్సరాలుగా తాము పోరాటం చేస్తున్నాం. ఇప్పటికైనా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి సిఎండి ఖచ్చితంగా ఈ ఏడాదైనా పనివేళలో మార్పులు చేసి ఇటు సింగరేణి కార్మికులు వడదెబ్బ బారిన పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేసి ఇటు సింగరేణి కార్మికులతో పాటు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ వద్ద నుండి.